చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము పసుపు వేయడానికి రావడం జరిగింది. పసుపు వేసే ముందు మనం ఎరువులని చల్లుకోవాలి. పశువుల పేడ, మేకల పేడ, గొర్రెల పేడ, కోళ్ళ పేడ చల్లుకున్న తర్వాత ఈ విధంగా మనం దుక్కిని చదును వేయించుకోవాలి. మంచిగా రూటర్ పెట్టి మంచిగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము అడుగు మందు ఒకటి DAP, తర్వాత ఒకటి మై గ్రోమర్ కంపెనీ వారిది మెగా పవర్ తీసుకొచ్చాము. ఇక్కడ పసుపును మనము 2 నుంచి 3 ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కోసుకున్న తర్వాత వీటిని మనం సంచులలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనము వీటిని ఇక్కడ చల్లడం జరుగుతుంది, అంటే ఎరువులు చల్లుదాం. ఇక్కడ తర్వాత ఈ పసుపు కొమ్ములను మనము మిషన్ ద్వారా వేయడం జరుగుతుంది. అది ఏ విధంగా వేస్తారనేది వీడియోలో చూపిస్తాను మిత్రులారా. చూడండి, మనం ఒక ఎకరానికి ఒక DAP బస్తా తీసుకొచ్చినాం. చూడండి మిత్రులారా, ఇది DAP. ఇప్పుడు మనము ఈ బస్తాల నుంచి ఈ గమ్మెల నుంచి DAPని తోడడం జరుగుతుంది. ఈ DAPని తోడిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనము ఆఖరి అంటే దుక్కిలో మనం చల్లాల్సి ఉంటుంది. అంటే ట్రాక్టర్ ద్వారా లేదా ఎడ్ల ద్వారా పసుపు విత్తే ముందుగా మనం దుక్కిలో ఈ విధంగా మనము DAP చల్లాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎకరా పసుపుకు వచ్చేసి ఒక DAP బస్తా తీసుకురావడం జరిగింది. ఆ DAP ఎరువును ఇప్పుడు నేను చల్లుతున్నాను మిత్రులారా. దాంతోపాటుగా ఇప్పుడు మనం మరొకటి ఇక్కడ గ్రోమర్ కంపెనీ మెగా పవర్ను తీసుకురావడం జరిగింది. ఒక బస్తా DAP, భారత్ DAP, దీంతోపాటు మై గ్రోమర్ కంపెనీ వారి మెగా పవర్. ఇక్కడ చూడండి, దీంట్లో సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల సూక్ష్మ పోషకాలను ఇస్తుంది. ఇప్పుడు ఈ మెగా పవర్ను కూడా మనం ఇప్పుడు ఆఖరి దుక్కిలో చల్లాల్సి ఉంటుంది. ఈ విధంగా చల్లిన తర్వాత ఇప్పుడు మనం ట్రాక్టర్ను తీసుకువచ్చి ట్రాక్టర్లో మనం పసుపును నింపి ఇప్పుడు పసుపు అనేది వేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ పసుపు వేయడానికి ఒక 4 వ్యక్తులు అవసరం అవుతున్నారు. తర్వాత ఒకరు మొక్కజొన్న వేయడానికి, అంటే పసుపు మొక్కజొన్న కలిపి వేసినప్పుడు 4 పసుపు వేయడానికి, ఒకరు మొక్కజొన్న వేయడానికి మొత్తం 5 వ్యక్తులు అవసరం అవుతారు. ఇక్కడ చూడండి మిత్రులారా, మా ప్రాంతంలో, మా విలేజ్లో, మా గ్రామంలో వచ్చేసి ఏ విధంగా పసుపు వేయడం జరుగుతున్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ పసుపు అనేది విత్తడం జరుగుతుంది. పసుపుతో పాటు ఒక వ్యక్తి మొక్కజొన్న కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ మొక్కజొన్న కొరకు ఉండడం జరిగింది. ఈ విధంగా మనం పసుపు విత్తుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.